మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంతో మంది యువతకి ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు నిజాయితీగా మనం ప్రజలకు సేవ చేయాలి. పార్టీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కన్నతల్లి లాంటిది. గొప్ప గొప్ప నాయకులను తయారు చేసినటువంటి పార్టీ. కేవలం హరీష్ రావు గారితో రాజీనామా చేయించాలనే ఉద్దేశంతోనే ఈ రుణమాఫీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారా? ప్రజాప్రభుత్వంగా ప్రజలకు ఏవైతే అవసరం ఉందో ఆ అవసరం మేరకు పనిచేస్తుంది తప్ప 10 ఏళ్లలో కనీసం రోడ్లు దాటడానికి అవకాశం లేదు వర్షం పడితే. ఒక్కొక్క సందర్భంలో చనిపోతే కూడా కట్టెల మీద తీసుకుపోయేటువంటి నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ మధ్య యువకులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎంతో మంది యువతకి ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు ముత్యాల మల్లేష్ యాదవ్ గారితో పాటు ఈ రోజు మనం ఉన్నాం. ఆయనతో చాలా విషయాలు చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. రాజకీయాలు అనగానే కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఆ విధంగా మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? రాజకీయాల్లోకి రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరాచకాలు అనేటువంటివి బాగా శృతిమించిపోయినాయి. మా కుటుంబానికి సంబంధించిన ఒక విషయంలో మేము మా కుటుంబ సభ్యులను కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నారు? అప్పుడు ఉన్నటువంటి లోకల్ లీడర్లు భూ సమస్యల్లో మా కుటుంబ సభ్యులను వేధించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సతీష్ బాబు గారు ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి పోయి కలవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి నేను హైదరాబాద్లో ఉంటా. అప్పుడు మంత్రిగా మల్లారెడ్డి గారు ఉన్నారు. అక్కడ కొంత నేను మంత్రి గారికి సుపరిచితుడిని. ఈ విషయాన్ని ఆయనకు చెప్పుకోవడం జరిగింది. సతీష్ బాబు గారు దృష్టికి తీసుకుపోయినప్పుడు ఎంపటే ఆ లోకల్ లీడర్కు ఫోన్ చేసి సో తన సమస్య నిజాయితీ అయితే క్లియర్ చేసేయండి అని చెప్పడం జరిగింది. నిజాయితీ గల సమస్యను కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాటను ఆ లోకల్ లీడర్ పెడచెవిన పెట్టడం ద్వారా తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. తను చనిపోయిండు. కాబట్టి మనం ఇంత ఉన్నప్పటికి కూడా అంటే రాజకీయంగా అనుభవం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులతో సుపరిచితున్నప్పటికి కూడా మన కుటుంబ సభ్యులను కాపాడుకోలేకపోయాం. అంటే మనం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, మనలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, నిజాయితీగా మనం ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి రావడానికి మిమ్మల్ని కదిలించిన విషయం అది. అవును. అటువంటి సమస్య మళ్ళీ ఎవరికి రావద్దనే ఉద్దేశంతో రావడం జరిగింది. అవును. మరి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం జరిగింది అని అంటున్నారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు? సాధారణ కుటుంబం, రైతు కుటుంబం మాది. మా కుటుంబంలో మొత్తం మా ఫ్యామిలీలో కనీసానికి ఒక గవర్నమెంట్ అటెండర్ కూడా లేడు మా కుటుంబంలో. అలాంటి సాధారణమైనటువంటి కుటుంబం మాది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. బ్యాక్ రాజకీయ నాయకులు కానీ లేకపోతే తాతలు ముత్తాతలు ఏ కోణంలో చూసినా కూడా మాకు రాజకీయంగా ఎలాంటి బ్యాక్ బోన్ లేదు. ఇప్పుడు మీరే రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తారు. మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంటుంది? ప్రజలకి మీరు ఏ విధంగా చేరువ అవుతుంటారు? నేను ముందు నుంచి వెళ్ళి ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తినమ్మా. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే నేను రాజకీయంతో సంబంధం లేకపోయినా మా ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ కూడా సుపరిచితుని. అంత ముందు కూడా ఒక 2-3 సంవత్సరాలు గవర్నమెంట్ హై స్కూల్లో వివిగా చేసిన, విద్యా వాలంటీర్గా చేసిన. సో ప్రతి పేరెంట్ గారి ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీలో నేను తెలియని వ్యక్తి లేడు, ఎవరితో నాకు శత్రుత్వం లేదు. అంత ఆత్మీయులాగా అందరితోటి బాగానే కలిసి ఉంటాం. మీ ప్రాంతంలో అందరితో ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వాళ్ళు మీతో ఉంటారు అని చెప్పారు కదా. మరి మీ ప్రాంతం గురించి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు. ఏం లేదు, మా ముందు నుంచి కూడా మాకు తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా గత 15 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా ప్రాంతం వెనుకబడ్డది. ముఖ్యంగా రాజకీయ నాయకులే. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ఉన్నారు. 2 టర్మ్లో ఆయనకు అవకాశం ఇచ్చినాం. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి
తన సొంత ఇంటికి వచ్చి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మా ప్రాంతాన్ని ఏ విధంగా కూడా డెవలప్ చేయలేకపోయింది. సో కాబట్టి హుస్నాబాద్కు తక్షణంగా ఒక మంచి నాయకుడు అవసరము అని భావించి నేను అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ గారితో నాకు మంచి అనుబంధం ఉండేది. సో అట్లా అప్పుడు ఏది 2022 లోపల టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ప్రవీణ్ రెడ్డి గారు వచ్చారు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు వచ్చారు. అదే సందర్భంలో నేను పార్టీలో చేరాలనుకున్నా. అప్పుడు నా మిత్రుడు పాపం చనిపోయిండు, రాంబాబు అని కాంగ్రెస్ లీడర్ ఉండే. సో ఎప్పటికైనా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిది, రోజు రోజు అవినీతి పెరిగిపోతుంది, ప్రజలకు అంటే అసహించుకునేటువంటి స్థితికి పోతుంది. కాబట్టి తను నాకు సజెషన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి లాంటిది, ప్రజల ప్రభుత్వం. ఏ రోజుకైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందిరా, నువ్వు తప్పకుండా, నువ్వు ఇంకా చాలా వయసు ఉంది, చిన్న వయసు, మంచి మంచి నాయకులను తయారు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా నీకు భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళమని నాకు సూచించిండు. సో ఆయన మాటలోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. అదే విధంగా అదే స్ఫూర్తితో మీరు ప్రజలకు కూడా దగ్గరగా ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరి నోట విన్నా కూడా పొన్నం ప్రభాకర్ గారి పేరు మారుమోగుతుంది. ఆయన చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. వారి నుండి మీరేం నేర్చుకుంటారు? తప్పకుండా ఆయన మంచి లీడరు, మంచి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో పెప్పర్ స్ప్రేకు దాడికి గురైనటువంటి వ్యక్తి. సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రసాదించండి అని వేడుకున్నటువంటి వ్యక్తి, నిజమైన ఉద్యమకారుడు. మిగతా వాళ్ళలాగా దొంగ ఉద్యమాలు చేయలేదు. ఆయన విద్యార్థి దశ నుంచి వెళ్ళి కూడా ఒక స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు. నిజంగా డెఫినెట్గా ఆయన నాయకత్వంలో పనిచేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఆయనను ఖచ్చితంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సింది. ఆయన నాయకులతో గాని ప్రజలతో గాని ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా స్పందిస్తుంటారు? ఆయన ఒకటే గొప్ప నాయకుడు, మంచి పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన మంచి మినిస్టర్ అయ్యిండు, మంచి కీలక బాధ్యతలో ఉన్నాడు. అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎంత బిజీగా ఉన్నా ఒక గంట సమయం దొరికినా అది హుస్నాబాద్ ప్రజలతో గడపాలనేటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్లో ఆయనకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ఆయనను మీరు ఎప్పుడైనా దగ్గరగా కలిసారా, మాట్లాడడం, ఆయనతో మీకు ఎటువంటి సంబంధం ఉంటుంది? ఆయనకు నాకు సంబంధం లేని టైంలోనే అప్పుడు సర్వాపేటకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడుకి నేను అంటే పరిచయము, మా పొన్నం ప్రభాకర్ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో నేను అక్కడ ఉన్నాను, నన్ను పేరు పెట్టి పిలిచిండు ఆయన. మల్లేష్ నా వెనుకకు రా అని చెప్పి పిలిచిండు. నేను అప్పుడే అనుకున్నా, ఒక బీసీ బిడ్డ, ఉద్యమకారుడు, ఆయన లాంటి గొప్ప, అంటే తను కాన్స్టెన్సీలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఆయన తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి. ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేస్తలేరు, ఎవరు ఏంటిది అనేటువంటిది సంబంధం లేకుండా పేరు పెట్టి పిలవగలిగిందంటే దాని అర్థం అంటే ఆయన ఎప్పటికప్పుడు అన్ని గమనిస్తూనే ఉంటాడు. సో అట్లా నేను అప్పుడు ఆయనకు అట్రాక్ట్ అయ్యాను. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా ఆయన కోసం పనిచేసిన, బిజినెస్లు అన్నీ వదులుకొని కూడా ఆయన గెలుపు కోసం పనిచేసిన. డెఫినెట్గా ఆయన ఒక మంచి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఏది మనం కోల్పోయినా పర్లేదు, ప్రజలకు ఆయన సేవలు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆయనను గెలిపించుకోవాలనేటువంటి పట్టుదలతోటి పనిచేసిన. పొన్నం గారితో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది? ప్రభాకర్ అన్న ఒకటే, వాళ్ళ సొంత తమ్ముడిని ఎట్లయితే చూసుకుంటాడో మమ్మల్ని కూడా అట్లనే చూసుకుంటాడు. అరే కూర్చోరా అనేటువంటి అంత క్లోజ్గా ఉన్నటువంటి సంబంధం. ఆయన చిన్న వాళ్ళను పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు. సున్నితమైనటువంటి మనస్తత్వం గల వ్యక్తి. కాకపోతే కొంచెం కోపం ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువే. కోపానికంటే కూడా రెట్టింపు ప్రేమ ఉంటుంది ఆయన దగ్గర. జనరల్ గా అంటుంటారు కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటది అని చెప్పి. అట్లా అలాంటి వ్యక్తే. నువ్వు ఎవరు వచ్చినా కూడా తిండి పెట్టి పంపిందైనా పంపేటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా తప్పకుండా అన్నం పెట్టాలనేటువంటి ఆశయంతో ఉండేటువంటి వ్యక్తి. రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా నా మనసులో కూడా ఆలోచన ఉంది, ఆయన పేరు మీద ఏదో ఒక క్యాంటీన్ పెట్టాలి, నలుగురికి అన్నం పెట్టాలనేటువంటి, అంటే ఆయన ఆశయానికి
తగ్గట్టుగా పనిచేయాలనేటువంటి ఉద్దేశం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో పొన్నమన్న పేరు మీద ఒక మంచి క్యాంటీన్ ఓపెన్ చేయాలి, ఆయన చేతుల మీదనే ఓపెన్ చేయాలనేటువంటిది ఆ యొక్క ఆశయం. అంటే మామూలు సాధారణ ప్రజలకు, రైతులకు ఒక పూట కడుపు నిండినా సంతోషమే కదా. ఆ ఉద్దేశంతో రేపు భవిష్యత్తులో ఆయన పేరు మీదనే మంచి క్యాంటీన్ ఓపెన్ చేసి ఒక్క పూట భోజనం పెట్టినా సరే, కాబట్టి దానికోసం ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా 100% దాంట్లో డౌట్ ఏం లేదు, తప్పకుండా చేసి తీరుతాం. ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలం దాదాపు అవుతుంది. మరి 8 నెలల కాలంలో మీరేమైనా మార్పులు గమనించారా గత ప్రభుత్వానికి ఇప్పటికీ? తప్పకుండా. మరి ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇలా ప్రతి లీడర్ దగ్గరికి ప్రజలు స్వేచ్ఛగా పోగలుగుతున్నారు. అప్పుడు ఉన్నటువంటి లీడర్లు అందుబాటులో ఉండేది కాదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. చిన్న స్థాయి లీడర్ నుంచి వెళ్ళి దౌర్జన్యాలు, అరాచకాలు తప్ప ఆ ప్రభుత్వంలో కనబడే ఏం లేవు. కాబట్టి ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు, ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు. ఇలా ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వాన్ని పబ్లిక్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ స్వేచ్ఛావాయులు ఆనందంగా పిలుస్తారు. ఇబ్బంది లేదు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి మంత్రుల బృందం ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. వచ్చి కూడా 8 నెలలు అవుతుంది. 8 నెలలు మంచి అన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. ఇంకా మాట్లాడుతూ ఉంటారు, బుద్ధి లేని నాయకులు మాట్లాడుతూ ఉంటారు. 8 నెలలకే ఏది ఇదేది అదేది అంటే 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం కదా సన్నాసులకు. మరి 10 ఏళ్ళలో వాళ్ళు చేసింది కూడా ఏం లేదు కదా. కాబట్టి ముందు ఇంకా మంచి అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంది. మంచి నాయకులు ఉన్నారు కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ముందుకు పోతే తెలంగాణ అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది తప్పకుండా. ప్రజలందరూ సంతోషపడే విషయం రుణమాఫీ. మొదటి విడత ఏర్పడినప్పుడే చాలా మంది చాలా సంతోషపడ్డారు. రెండో విడత కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూడో విడత కూడా దగ్గరకు వస్తుంది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ముఖ్యంగా రైతులు? రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారమ్మా, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతామని. దానికి హరీష్ రావు గారికి కూడా సవాల్ విసరడం జరిగింది. హరీష్ రావు కూడా సిద్ధంగా ఉండాలి, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అన్న గడువులోపు ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుంది. ఫస్ట్ మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది. ఆగస్టు 15 లోపు మూడో దశ కూడా పూర్తి చేసి అద్భుతంగా ఆ రుణమాఫీ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం లెక్క నామమాత్రంగా చేతులు దులుపుకునేటువంటి ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి సర్కార్ మాట ఇచ్చింది అంటే తప్పకుండా చేసి తీరుతుంది. అయితే కొంతమందికి ఈ సందర్భంగా ప్రతిపక్షానికి అవ్వచ్చు, ఎవరికైనా ఒక చిన్న డౌట్ రావచ్చు. కేవలం హరీష్ రావు గారితో రాజీనామా చేయించాలనే ఉద్దేశంతోనే ఈ రుణమాఫీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారా, లేకపోతే జెన్యున్ గానే తీసుకొచ్చారా అనే కొన్ని అపోహలు కూడా ఉండొచ్చు. మీరేమంటారు దీనిపైన? ఇంట్లో అపోహ ఏం లేదమ్మా. ఆయన చెయ్యలేరు అన్నాడు కాబట్టే ఈ సవాళ్ళు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మీకు ఆ భ్రమలు ఉన్నాయి కాబట్టి మీ భ్రమలను తొలగిస్తా అనేటువంటి ఒక కారణంతో ఆ మాట అనడం జరిగింది తప్ప ఆయన రాజీనామా చేస్తే ప్రజలకు ఒరిగేది లేదు. ఆల్రెడీ ప్రజలే బుద్ధి చెప్పి పక్కకు కూర్చుండబెట్టారు. ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా ఒరిగేది ఏం లేదు కదా. కాబట్టి ఆయన చిత్తశుద్ధికే వదిలేస్తామమ్మా ఆ ప్రక్రియ అనేటువంటిది. ఆయన రాజీనామా చేయడం చేయకపోవడం అనేది ఆయన చిత్తశుద్ధికే వదిలేస్తాం తప్ప దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మనం అంతిమంగా చేయాల్సింది ప్రజలకు న్యాయం చేయాలి. మొత్తానికి చేశారు, రుణమాఫీ అయితే చేశారు. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు ఏవైతే అవసరం ఉందో ఆ అవసరం మేరకు పనిచేస్తుంది తప్ప ఈ అవాకులు చెవాకులు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం పోటీగా పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రజలు కోరుకునేది అది. ఎంతసేపు ప్రభుత్వాలు అనగానే ప్రతిపక్షాలు ప్రభుత్వాలు విమర్శించుకుంటారు, మరి మాకేం చేస్తారు అనేటువంటి అపోహలు కూడా ప్రజల్లో ఉంటాయి కదా. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇవాళ మీరే చూడండి, 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని ఇలా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 9 గంటలు సభను నడిపించడం జరిగింది. ఎలాంటి బహిష్కరణ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిపక్షానికే ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు చేసినటువంటి
అరాచకాన్ని, వాళ్ళు చేసినటువంటి అసమర్థ పాలనను వాళ్ళ కళ్ళకు గట్టి చూపించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకే ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీ ప్రాంతం దగ్గర ఇంతకు ముందు అంటే ప్రభుత్వం రావడానికంటే ముందు చూసిన సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా సాల్వ్ అయిందా? చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఇప్పుడు 10 ఏళ్లలో కనీసం రోడ్లు దాటడానికి అవకాశం లేదు వర్షం పడితే. చాలా రోడ్లు కొట్టుకుపోయినాయి. ఒక్కొక్క సందర్భంలో చనిపోతే కూడా కట్టెల మీద తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ మేము వచ్చి 8 నెలల్లో అక్కడ మాందాపూర్ బ్రిడ్జ్ దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేయడం జరిగింది. రోడ్లు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకు నేను ఒకటే చెప్పిన, మా దృష్టికి తీసుకురండి, మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. అభివృద్ధిలో 100కు 100% రాజీ లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము అందుబాటులో ప్రజలకు ఉంటాం. ప్రభుత్వానికి మరియు మంత్రి గారికి మేము మధ్యలో అనుసంధానకర్తగా ఒక ప్రజా సేవకుడిగా మేము పనిచేస్తాం. మంత్రి గారి ప్రతిష్ట పెరిగే విధంగా పనిచేస్తాం తప్ప ఈ చిల్లర మల్లర రాజకీయాల్లాగా కాదు. మేము యువకులం, ఎలాంటి అవినీతికి తావు లేకుండా, మచ్చ లేకుండా, మా మంత్రి గారు అయితే ఏ విధంగా మచ్చ లేకుంటుండ్రో ఆయన కింద పనిచేసేటువంటి కింది స్థాయి నాయకులు కూడా అదే విధంగా మచ్చ లేకుండా పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చారు, ఇంకా మీకు చాలా అవకాశం ఉంది. యూత్ లో ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడడానికి కూడా మీకు అవకాశం ఉంది. సో మీ చుట్టుపక్కల ఉండే యువ నాయకులకు కానీ, యూత్ కి కానీ, ప్రజలకు కానీ మీరు ఏం చెప్తారు? తప్పకుండా యువకులు రాజకీయాల్లోకి రావాలి. మాకు ఏ అవకాశం దొరికినా 10 మందిని తీసుకురావడానికి, తీసుకొచ్చేటువంటి విధంగానే నా కార్యాచరణ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ విధమైన సహాయం కానీ, సహకారాలు కానీ అందించే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది ఎప్పుడైనా. హుస్నాబాద్ నుంచి హుజూరాబాద్ ఈ ప్రాంతంలో రోడ్ల సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెట్టిన ఇంతకు ముందుకు అనేటువంటిది కూడా విన్నాం. ఇప్పుడు ఆ సమస్య లేదు, రోడ్లు కూడా వేసుకున్నారు. మరి ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణం మేము ప్రజలకు అంటే ఎలక్షన్ల కంటే ముందు మేము మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా హుస్నాబాద్కు, హుజూరాబాద్కు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం, బస్సును తిప్పేటువంటి బాధ్యత మాకు వదిలేయండి అని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 నెలల లోపలనే బస్సును తీసుకురావడం జరిగింది. నేను మంత్రి గారికి ఒకటే మాట చెప్పిన, ఎలక్షన్లు తెల్లారి అంటే అప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉండే, అప్పటికి ఆ ఎలక్షన్ల తెల్లారే మాకు బస్సు మేము పంపడం జరిగింది. బ్రహ్మాండంగా చాలామంది గ్రామస్తులతో కలిసి ఆ బస్సును మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఒక 4-5 ట్రిప్పులు తిరుగుతుంది, హుజూరాబాద్కు, హుస్నాబాద్కు తిరుగుతుంది. ప్రజలకు కూడా ఇబ్బంది లేకుంటుంది. అంతకుముందు ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆటోకు రావడం, లేకపోతే బైక్ల మీద రావడం చాలా ఇబ్బందిగా ఉండే. చాలా అలాంటి పరిస్థితిని ఫేస్ చేసారు ప్రజలు. అంటే కంప్లీట్ గా అంత ముందుకు అసలు బస్ అనేది లేదు, అప్పుడు ఉండే. కానీ మన గత ప్రభుత్వంలో ఆ రోడ్లు ప్రాబ్లం ఉండే, దాని దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. సో దాన్ని తిరిగి ప్రారంభించాలంటే టీఆర్ఎస్ నాయకులు కూడా ఎక్కువ పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలకు బాగా ఇబ్బందికరమైనటువంటి సున్నితమైన విషయం కాబట్టి మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని సత్వరమే పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసినాం. దానికి సంబంధించినటువంటి రోడ్డు కూడా ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సొంత ఖర్చులతోటి చేపించి బస్సును నడిపేయడం జరుగుతుంది. ఆ విషయంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఉంటారు. ఎందుకంటే ఏ చిన్న అవసరానికైనా పట్టణానికి వెళ్ళాలి, దూర ప్రాంతానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కూడా. సో అదైతే ప్రజలకు ఒక సౌకర్యాన్ని కల్పించారు. ఇవాళ అద్భుతమైనటువంటి రీతిలో హుజూరాబాద్కి గంటలు వెళ్ళి వస్తారు. హుస్నాబాద్కి కూడా మాకు నియర్ బై, అంటే హుజూరాబాద్ ఎంత దూరం ఉంటుందో హుస్నాబాద్ కూడా అంతే దూరం ఉంటుంది. సో మళ్ళీ మాకు వెళ్ళేటువంటి పబ్లిక్ అవసరమైనటువంటి కూడా హుస్నాబాద్కి ఎక్కువ. సో అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కానీ, సరుకులు కానీ ఇవన్నీ తీసుకోవాలి, లేకపోతే పిల్లలకు కానీ, కాలేజీ వాళ్ళకి కానీ, ఇటు హుజూరాబాద్కి వెళ్ళాలంటే విద్యార్థులకు కానీ, ఇవన్నిటికి కూడా మాకు చాలా ఈజీ అయిపోయింది. అంటే ఈ రోజుల్లో బస్సు సౌకర్యం లేనటువంటి విలేజ్లు లేవు కదండి. అవును. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ మేము బస్సు సౌకర్యం ఎంచుకున్నాం.
మంత్రి గారి చొరవతో. అందుకే ఈ సందర్భంగా కూడా నేను మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఇవి ఎలా అంటే చూడడానికి చాలా చిన్నదే అనిపిస్తుంది, ఏ ప్రజల సౌకర్యాలు కదా అదే అనిపిస్తుంది, కానీ ఒక రోడ్ వేయడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒక ఇంట్లో సరుకులు తెచ్చుకుంటారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా వెంటనే పరిగెత్తడానికి బస్సు ఉంది కదా అనేటువంటిది వాళ్ళకు ఏర్పడుతుంది. కొంతమంది ఏంటంటే కొన్ని రాజకీయ ప్రభుత్వాలు కొన్ని అవ్వచ్చు ప్రజల దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా మేము మీకు ఈ సమస్యను సాల్వ్ చేస్తామని కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే ప్రచారాలు చేస్తాయి. ప్రచారాలకి మాత్రమే పరిమితమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇవి ఉంటారండి, తప్పు. అప్పుడు ఎంపీగా బండి సంజయ్ ఉండే, నేను అప్పటికి కూడా రాజకీయాల్లో లేను. మామూలుగా మా ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బండి సంజయ్ దగ్గరికి పోయినాం. మాకు ఈ బ్రిడ్జ్ కావాలి, మాకు ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది అవుతుంది, అది తెగి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది అన్నట్టు. అది వచ్చిన వారం రోజుల వరకు ఇటున్న వాళ్ళు అటున్న వాళ్ళు ఇటు వెళ్ళే అవకాశం ఉండదు. ప్లస్ ఏంటంటే దాన్ని దాటితేనే బొమ్మనపల్లి అనే విలేజ్ వస్తుంది, అక్కడ నుండి కరీంనగర్కు మాకు సౌకర్యం ఈజీగా ఉంటుంది. సో దా బ్రిడ్జి కోసం పోతే అప్పుడు ఆయన మాల మీద ఉన్నాడు, తప్పకుండా చేసి పెడతా అని చెప్పి మాతో ఒక దరఖాస్తు తీసుకున్నాడు. తీసుకొని మేము ఇటు రాగానే దాన్ని తీసుకుపోయి చెట్ల గుట్లు వేసుకునేటువంటి పరిస్థితి. అంటే బీజేపీ నాయకులు నేను ఏమంటున్నా అంటే మేము హిందుత్వవాదులము, మేము బొట్టు పెట్టుకోమంటేనే ఇలా హిందువులందరూ బొట్టు పెట్టుకుంటారు అనేటువంటి రీతిలో మాట్లాడతారు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా, నువ్వు మాల మీద ఉండి నువ్వు చేస్తా అన్న పని 5 సంవత్సరాలుగా నువ్వు చేయలేకపోయినావు. అంటే నువ్వు హామీ ఇచ్చినావు, మాల మీద ఉండి నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? నీకే నమ్మకం లేదు భగవంతుని మీద. ఫస్ట్ మీరు నమ్మకాన్ని కలిగించేటువంటి విధంగా మీరు చేసే పనులు ఉంటే జనం మిమ్మల్ని నమ్ముతారు. అలాంటి వాళ్ళకు కూడా ఇలా మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చి మళ్ళీ సేమ్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు టూరిస్ట్ లాగా వస్తారు, ఏదో ఓట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప ప్రజలకు చేసేది ఏం లేదు. ఆ బ్రిడ్జ్ సమస్య ఇప్పుడు ఏ విధంగా ఉంది, అంటే సాల్వ్ అయిందా? ఇప్పుడు ఇంకా సాల్వ్ కాలేదు. మేము వచ్చి 8 నెలలే. మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. ఆ రోజు మంత్రి గారు కూడా మాకు హామీ ఇచ్చారు, తప్పకుండా 2 పనులు చేసి పెడతా అని చెప్పారు. సో కాబట్టి అది బ్రిడ్జి నిర్మాణం అనేటువంటి కొంచెం హై ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంత టైం పైగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దాన్ని టచ్ చేయడానికి అంత అవకాశం ఉండదు లేదు. కాబట్టి కొంత సమయం తీసుకున్నప్పటికి కూడా తప్పకుండా మంత్రి గారు అది చేస్తారనేటువంటి ఆశాభావం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. అయితే ఇప్పుడు మీ 8 నెలల కాలంలో రుణమాఫీ విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది. మీ స్థానికంగా మీ దగ్గర ఉన్న రోడ్డు సమస్య కూడా సాల్వ్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ మీ దృష్టిలో ఈ సమస్య ఖచ్చితంగా దీని మీద మా దృష్టి ఉంది అనేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వెంటనే సాల్వ్ చేయాలనేటువంటిది? ఇప్పుడు తాత్కాలికంగా అయితే ఏ సమస్యలు ఏమి లేవండి. మాకు వచ్చిన ఈ 8 ఏళ్ల కాలంలో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అవి ప్రజలకు ఎక్కడైతే అవసరమో అక్కడ మేము వాటిని వేపించడం జరిగింది. మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం సైదాపూర్ హెడ్ క్వార్టర్స్కు రవాణా మెరుగుపడాలి. ప్లస్ ఈ బొమ్మనపల్లి నుంచి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో అవి 2 కీలకం. అంటే ఈ ప్రాంతానికే అవి పెద్ద సమస్యలు, మేము కొట్లాడేటువంటి సమస్యలు ఇవే. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఈ సమస్య మీదనే నేను కొట్లాడినా. అప్పుడు అంటే అప్పటికి మీరు రాజకీయాల్లో ఉన్నారా? అప్పటికి ఉన్నాను. అంటే 2021 నుంచి వెళ్ళి నేను యాక్టివ్గా ఉన్నా. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడింది నేను ఒక్కనే. అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంచెం వీక్ ఉండేది. కాబట్టి ఆ తర్వాత నేను దాన్ని మీడియా మిత్రుల దృష్టికి తీసుకెళ్ళిన, దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేసినాం. తర్వాత 1 కోటి చిల్లర ఏదో శాంక్షన్ చేసినట్టు ఒక లెటర్ పట్టుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి లీడర్లు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిందని చెప్పి పాలాభిషేకాలు చేసిరు, ఇవి చేసిరు. కానీ అది ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. సో ఏదైనా ఇప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకున్నాం, దమ్మున్న నాయకుడిని ఎన్నుకున్నాం కాబట్టి మాకు భరోసా ఉంది. మంత్రి గారు మాత్రమే ఇది చేయగలుగుతారు, పొన్నం ప్రభాకర్ గారితో మాత్రమే ఈ పని అవుతుంది. అది ప్రజల లోపల ఉంది, మా లోపల ఉంది. అతను తప్ప ఈ సమస్యను పరిష్కరించేటువంటి దమ్మున్న నాయకుడే లేడు. ఆయన స్వభావం ఎలా ఉంటుంది? అతను చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. అంటే పేద ధనిక అనేటువంటి తేడా లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను వెళ్ళే మార్గంలో
ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, సడన్గా ఆపి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి. అవసరం అనుకుంటే వాళ్ళ ప్లేట్లో ఉన్నటువంటి అన్నం ప్రేమతో తినేటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి మంచి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన ఎటువంటి తేడాలు తారతమ్యాలు లేవు, అందరం ఒకటే అనే స్వభావంతో మెదులుతారు కాబట్టి ఆయన చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అందులో మీరు ఒకరు. ముఖ్యంగా పార్టీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కన్నతల్లి లాంటిది. అది నీకు ఎక్కువ తక్కువ అనేది చూడదు. ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులను తయారు చేసినటువంటి పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఒక 19 మంది సీఎంలను తయారు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ. దాదాపు 100-130 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ. దాంట్లో ఎంతోమంది అంటే అద్భుతమైనటువంటి నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులను తయారు చేసినటువంటి పార్టీ. కాబట్టి సో ఇష్టపడే నేను ఆ పార్టీలోకి రావడం జరిగింది. ఇవన్నీ ఈ బీఆర్ఎస్లు, టీఆర్ఎస్లు ఇవన్నీ నిన్న మొన్న పుట్టిన పార్టీలు. అవి ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. ఇలా మీరే చూసిర్రు, మేము పార్లమెంట్ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా సాధించలేనటువంటి పరిస్థితి. పేరుకు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు, మేము అద్భుతమైన ఈ కట్టినాం అవి కట్టినాం అని చెప్పి. కాబట్టి మాటల గారడితోటి నడిచినటువంటి పార్టీలు అవన్నీ. దీనికి పొంతన లేదు, దీనికి చావు లేదు, ఎల్లప్పుడూ కూడా బతికి ఉండేటువంటి పార్టీ. మీ వ్యక్తిగత జీవితం కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కాస్త సరదాగా అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కానీ యూత్తో కానీ చిట్ చాట్ అట్లా మిస్ అవుతున్నా అని ఎప్పుడైనా అనిపిస్తుందా? ఇక కొంత తప్పదు కదండి. అంటే నా ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అలా ఉంటుంది చాలా మందికి ఈ ఏజ్లో ఉంటుంది. సో మీరేమైనా మిస్ అవుతారా? నాకు ఈ మండల్ మొత్తం అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీలో 10th వరకు జరిగింది. ఆ తర్వాత నేను సైదాపూర్లో ఇంటర్ చేసిన, హుజురాబాద్లో డిగ్రీ చేసిన. కాబట్టి ఓవరాల్గా ఈ 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి మిత్రులు నాకు ఎక్కువ. సో వాళ్ళతో అప్పుడప్పుడు కలుస్తుంటారు? తప్పకుండా. మొన్న రీసెంట్గా కూడా మాది 10th గెట్ టుగెదర్ పార్టీ పెట్టినాం. వాళ్ళు ఒకటే మాట అన్నారు, అంటే దాదాపు మా స్ట్రెంత్ 57 మంది. అంటే ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళే పూర్తిగా. అంటే ఓవరాల్గా 57 కుటుంబాలు నా కోసం రేపు అవకాశం ఉంటే, అంటే మీ ఫ్రెండ్స్ కాబట్టి మిమ్మల్ని చూసారు కాబట్టి తప్పకుండా అవకాశం ఉంటే నా వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా చెప్తుంటారా, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయి, ఇలా ఉండు, ఇలా నడుచుకో అనేటువంటి సజెషన్స్ ఎప్పుడైనా ఇస్తుంటారా? తప్పకుండా చెప్తా ఉంటారు. సో ఇంకా అంతా రాజకీయ నాయకులు అంటే కొంతమందికి రాజకీయ నాయకులు ఇష్టం ఉండదు కాబట్టి చెప్తా ఉంటారు, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, పేదలకు ఇట్లా ఉపయోగపడాలి, కష్టాల్లో ఉన్న వారికి ఉపయోగపడాలి, ఏదైనా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనేటువంటి విషయాన్ని పదే చెప్తుంటారు. ముఖ్యంగా అందరి జీవితాల్లో తెలంగాణ ఉద్యమం అనేది చాలా గొప్ప పాత్ర పోషించింది. అందరూ పాల్గొన్నారు అందులో. మీరు ఆ తెలంగాణ ఉద్యమప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారు, ఏ క్లాస్లో ఉన్నారు, మీరు ఎలా పాల్గొన్నారు? తెలంగాణ ఉద్యమం టైంలో నేను డిగ్రీలో ఉన్నాను. ఇక అప్పుడు ఎడ్యుకేషనే కాబట్టి రోడ్డు మీద రాస్తారోకాలు అలాంటి అంటే ప్రూఫ్లు లేకుండే. కానీ తప్పకుండా అప్పుడు మేమందరం కూడా రోడ్డు మీద బైఠాయించి ఏ బస్సులు బందులు కానీ రాస్తారోకాలు కానీ ఇవన్నీ కూడా మా స్థాయికి తగ్గట్టు అప్పుడు మేము కూడా పాల్గొనడం జరిగింది. ఒక యువ నాయకుడిగా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ప్రజల్లో కూడా మీరంటే ఏంటో మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసిపోయింది, మాకు ఒక నాయకుడు ఉన్నాడు అనే ధైర్యం కూడా ఏర్పడింది. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? పార్టీలో మా అధినాయకుడు, గురువు గారు, మంత్రి గారు ఎక్కడ పని చేయమంటే మేము అక్కడ పనిచేస్తాం. మెయిన్గా మా కాన్సెప్ట్ ఏంటంటే ఆయన శిష్యుడిగా ఉండడమే సరిపోతుంది. మాకు ఏదో పదవులు లేకపోతే ఆయన పోటీ చేయాలి, ఇది కావాలి అది కావాలని లేదు. ఆయన నాయకత్వంలో పని చేయడమే గొప్ప విషయం. అలాంటి నాయకుని శిష్యరికంలో ఎదగడమే గొప్ప విషయం. ఆయన ఎక్కడ పని చేసిమన్నా అక్కడ పనిచేస్తాం. ఆయన చెప్పిన పని ఏదైతుందో అది చూసా తప్పకుండా చేయడమే మా బాధ్యత తప్ప మేము అనుకునేది ఏం లేదు. మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన చేసే సేవలో మేము భాగస్వామ్యం అయితే సరిపోతుంది. మాకు ప్రత్యేకంగా ఇదే పదవి నాకు కావాలి అనేటువంటిది ఏం లేదు. నేను పార్టీలకు వచ్చిందే పదవుల కోసం కాదు. ఎందుకు అంటే అప్పటికి పార్టీ దీనస్థితిలో ఉంది, అప్పటికి పార్టీ మంచి పొజిషన్లో లేదు. కాబట్టి పదవుల కోసం అయితే ఆ పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు.
మనం పబ్లిక్ మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. సో అదృష్టవశాత్తు అప్పుడు ప్రభాకర్ అన్న కూడా మా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు దేవుడు నిర్ణయిస్తాడు ఏం జరుగుతుంది ఏం పోతుంది అనేటువంటిది అది భగవంతునికి వదిలేస్తాం తప్ప మనం పదవుల కోసము అయితే ఇప్పుడు ఏం ఆలోచన లేదు. అలాంటి అవకాశం వచ్చి మా మంత్రి గారు ఇది చేయాలి అంటే తప్ప వేరే దాని మీద ఆలోచన ఏం లేదు. యూత్ లో ఏదైనా చెడు మార్గంలో వెళ్తే సరిదిద్దే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్తే వినే స్టేజ్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి. కొంతమంది ఇంత చిన్న వయసులోనే మద్యానికి బానిసలు అవ్వడం, ఇప్పుడు పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, అది కూడా వేగంగా వ్యాపిస్తుంది పల్లెల్లో కూడా. మరి అట్లాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మంచి క్వశ్చన్. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్ట్రిక్ట్గా ఉన్నారు. యువకులు కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలి, వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎంతో అంటే యువకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వ్యసనాలకు అలవాటై జీవితాలు కోల్పోయి ఫ్యామిలీలను కుటుంబాలను దూరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వాయిస్గా నేను ఒకరే మాట చెప్పదలుచుకున్నా, యువకులు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా పనిచేయాలి తప్ప ఈ వ్యసనాల దిక్కు పోవద్దనేటువంటి మాట నేను మీ సందర్భంగా చెప్పదలుచుకున్నా. హుస్నాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ మీ ప్రాంతం ప్రజలకు కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తారు? మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు ప్రజలకి? తప్పకుండా మేడం, మేము హుస్నాబాద్ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి. ఏదన్నా ఆపద సమయంలో కానీ లేకపోతే కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. తప్పకుండా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు పోతా. ఇంకా నాకు నేనుగా నిరూపించుకోవాలి, నాకు నేనుగా ఇంకా కష్టపడాలి, నాకు నేనుగా తెలవాల్సినటువంటి అవసరం ఇంకా ఎంతైనా ఉంది. మన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో మరిన్ని మంచి పనులు చేస్తూ ఆయన పేరును కాపాడే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో నడుస్తాను తప్పకుండా. చూశారు కదండి, యువ నాయకుడిగా ఉంటూ ఆయన ప్రజలకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. పొన్నం ప్రభాకర్ గారు నాకు ఎంతో స్ఫూర్తి. ఆయనను చూసి మేము నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి అంటున్నారు మల్లేష్ యాదవ్ గారు. కేవలం రాజకీయాలంటే ఏదో పదవి కోసమో లేకపోతే ఇంకేదో ఆశించి వచ్చింది కాదు. నా వెనుక నా ముందు కానీ ఎటువంటి రాజకీయ నాయకులు నా కుటుంబంలో లేరు, నా ఫ్రెండ్స్ లో లేరు. కేవలం మా కుటుంబంలో నేను ఒక్కడినే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతుకు పడే కష్టాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి, ప్రజల సమస్యలు ఏంటో తెలుసు కాబట్టి, ఆ సమస్యలు ఇంకెవరికి రాకూడదు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను అంటున్నారు మల్లేష్ యాదవ్ గారు. మల్లేష్ యాదవ్ గారితో ఇంతసేపు మనం మాట్లాడడం, చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్. నమస్తే.